పుష్ప సినిమాకి సంబంధించి సినిమా వాస్తవంగా ఎప్పుడైనా సరే బెనిఫిట్ షోలు అనేది సినిమా రిలీజ్ అయ్యేటటువంటి రోజున పొద్దున పొట్లిస్తారు. కానీ ఈ దఫా కొత్త సంప్రదాయం. ఇదివరకు ఏంటంటే ప్రతి శుక్రవారం సినిమాలు రిలీజ్ అవుతూ ఉండేది. శుక్రవారం ఆ హైప్ క్రియేట్ చేస్తారు, ఆ హైప్ ద్వారా ఆదాయం వస్తుంది. శనివారం కూడా అది కంటిన్యూ అవుతుంది. ఆదివారం సెలవు కాబట్టి అందరూ చూడటం, ఈ 3 రోజుల్లో సంపాదించడం అన్నటువంటి అంటే గట్టి ఇన్కమ్. ఫస్ట్ ఇదివరకటి రోజుల్లోకి మళ్ళీ కాకుండా ఇప్పుడు అన్ని థియేటర్లలో అదే సినిమా ఉంటుంది, ఇలా రేట్ ఉంటుంది. ఇది ఒక కాన్సెప్ట్ అయింది. ఇప్పుడు అది ఇంకొక అడుగు ముందుకేసే ధైర్యం ఆ మధ్యన త్రిబుల్-ఆర్కి కానీ ఇప్పుడు దీనికి కానీ చేసుకొచ్చారు. గురువారం నుంచి అంటే గురు, శుక్ర, శని, ఆది 4 రోజులు. ఇది కాకుండా ఇంకొక అడుగు ముందుకు వేసి బుధవారం సాయంత్రం నుంచినే ప్రీమియర్ షోలు అన్నటువంటి ఈ ప్రీమియర్ షోలకి టికెట్ రేట్లు 800 రూపాయలు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. ఈ సందర్భంలో జరిగినటువంటి ఒక దారుణం అలా ఏంటంటే అల్లు అర్జున్ ఓ సినిమా థియేటర్కి వెళ్ళడం, సంధ్యా థియేటర్కి హైదరాబాద్లో ఆర్టీసీ క్రాస్లోని సంధ్యా థియేటర్ దగ్గరికి అల్లు అర్జున్ వెళ్ళేటప్పటికి రాత్రి 9:30 గంటల సమయంలో తను చూసేందుకు అంటే అక్కడేమో సినిమా చూసేందుకు కొంతమంది వెళ్ళారు, అల్లు అర్జున్ చూసేందుకు మరికొంతమంది వెళ్ళారు. ఆ టైంలో ఈ అల్లు అర్జున్ చూడడానికి ఎగబడ్డటువంటి వాళ్ళని థియేటర్ వాళ్ళు కంట్రోల్ చేయకపోయేటప్పటికి వాళ్ళందరూ థియేటర్ లోపలికి చొరబడిపోయారు. ఆ కారణంగా జరిగినటువంటి తొక్కిసలాట, వాళ్ళ నిలువరించేందుకు పోలీసులు లాఠీ చార్జ్ చేసినటువంటి సందర్భంలో మరింత తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ 35 ఏళ్ల మహిళ ఆమె కుమారుడు శ్రీతేజ కింద పడిపోయారు. జనం కాళ్ళ కిందన నలిగిపోయారు ఆ తొక్కిసలాట్లో. వీళ్ళిద్దరూ తీవ్ర గాయాల పాలై స్పృహ తప్పారు. పోలీసులు వాళ్ళని పక్కకి తీసుకెళ్ళి సిపిఆర్ చేశారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పాపం ఆవిడ రేవతి 35 ఏళ్ల మహిళ చనిపోయారు. కుమారుడి పరిస్థితి ఇంకా అత్యంత విషమంగా ఉంది. ప్రస్తుతం నిమ్స్లో ట్రీట్మెంట్ ఇస్తున్నారు. సినిమా చూసేందుకు మొత్తం 4 కుటుంబ సభ్యులు వస్తే తల్లి కుమారుడు తొక్కిసలాట్లో చిక్కుకోవడం, వాళ్లలో తల్లి మృత్యువాత పడడం అన్నటువంటిది ఇక్కడ ఆవేదన కలిగించినటువంటి అంశం.